హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆనియన్స్ రైస్. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకు కొంచెం కాగాక పోపు దినుసులు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మనము పోపు పెట్టుకోవాలి. పోపు అనేది కొంచెం వేగాక చిన్నగా కడిగేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఆనియన్స్ వేసి తయారు చేయబోతున్నాం కాబట్టి ఆనియన్స్ అనేది ఎక్కువ పడతాయి. తర్వాత 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు సుంచి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. మనకు కొంచెము పచ్చివాసన వేయ వరకు కలుపుకున్నాక దీనిలోకి చిన్నగా కడిగేసుకున్న మనము పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కలిపిన కారము వేసుకోవాలి. నేను చిన్న గ్లాసుల బియ్యం నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మొదలు చిన్న గ్లాసుల బియ్యం నానబెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాసుల బియ్యానికి నాకు 1 స్పూన్ కారం పడుతుంది. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకొని ఈ ఆనియన్స్ పెరుగు అంతా కలిసేటట్టు ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకున్నాక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా హాఫ్ అన్ అవర్ మొదలు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మనకు రైస్కు అంతా ఆనియన్స్ అదంతా గ్రేవీ పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం 1/2 స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి. ఇట్లా నిమ్మరసం పిండుకుంటే మనము అన్నం తినేటప్పుడు మనకు జర పుల్లగా వస్తుంది. తర్వాత 1 గ్లాసు రైస్కు 2 గ్లాసుల వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మూత తీసి చూసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. చూస్తే మనకు 70% రైస్ రెడీ అయిపోతుంది. కాబట్టి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి పోవాలి. మూత పెట్టుకున్నాక మనం మూత తీస్తే మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. ఆ స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆనియన్స్ రైస్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.